యాక్చువల్గా మనము థాయిలాండ్ అవతల వైపు నుంచి ఇప్పుడు మనం ఐలాండ్కి వచ్చి రావడం జరిగింది. ఈ ఐలాండ్ పేరు వచ్చేసి కోరల్ బీచ్, కోరల్ ఐలాండ్. అయితే ఇక్కడ ప్రతిదీ కూడా చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్గా ఉంది. ప్రతిదీ కూడా చూస్తున్నాము. అయితే బీచ్ అండ్ రెస్టింగ్ ప్లేస్ అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న షాప్స్ ప్రతిదీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ మన ఇండియన్ ఫాస్ట్ ఫుడ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మన ఇండియన్ ఫ్లాగ్ చూస్తే ఆ కిక్కే వేరబ్బా. మన ఇండియన్ ఫ్లాగ్ చూస్తే ఆ కిక్కే వేరు. అయితే ఇండియన్ ఫాస్ట్ ఫుడ్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా షాప్స్ అనమాట. ప్రతిదీ కూడా చాలా షాప్స్ ఉన్నాయి. అయితే ఇవి మాత్రమే కాకుండా యువతల సైడ్ కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్ ఇప్పుడు ఒక్కొక్క షాప్ మనం విజిట్ చేయాలంటే చాలా కష్టం. అయితే ఇక్కడ గోవా ఫ్రూట్ దీని గురించి చాలా చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడే నేను దీన్ని టేస్ట్ చేశాను. ఈ కాయ సైజు చూడండి ఎంత ఉందో. చాలా చాలా స్వీట్గా ఉంది ఇది. అయితే ప్రతిదీ కూడా చాలా చెప్పుకోదగ్గగానే ఉంది ప్రతిదీ కూడా. అయితే ఇక్కడ గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మనం అలా బీచ్ వరకు వెళ్ళొద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ బీచ్ ఒడ్డున ఎలా కూర్చున్నారనే దాని గురించి మొత్తం చెప్దాము. ఒకసారి కనుక్కొని వద్దాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్. ఇక్కడ బీచ్ ఒడ్డున పడుకొని ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే కిక్కే వేరబ్బా. చూడండి మై ఫ్రెండ్స్, ఈ టెంట్స్ వేసి ఈ విధంగా ఈ షాప్స్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ షాప్ వాళ్ళతో మాట్లాడుకొని ఈ షాప్ ఆపోజిట్లోనే మా గ్రూప్ అందరూ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ఆర్డర్స్ పెట్టుకుంటే ఇక్కడికి డైరెక్ట్గా తీసుకొని వస్తారు. ఒక్కసారి అలా మనం బీచ్ ఒడ్డుకి వెళ్ళి విజిట్ చేసి వద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి అలా బీచ్ ఒడ్డుకి వెళ్ళి విజిట్ చేసి వద్దాం. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, అందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కోరల్ ఐలాండ్లో ఈ బీచ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అయితే వాటర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈయన మన ఇండియన్ వ్యక్తే, సాయి కృష్ణ గారు. వావ్, సాయి కృష్ణ గారు ఎక్సలెంట్. సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. ఎక్సలెంట్ అండి. అయితే ఈ బీచ్ ఒడ్డున మన ఇండియన్స్తో పాటు థాయ్ పీపుల్స్ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళకి యాక్చువల్గా తెలుగు రాదు. అందరూ కూడా థాయ్ పీపుల్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎవరికి కూడా తెలుగు రాదు. మేము మాట్లాడదామని ట్రై చేస్తాము, కానీ వాళ్ళకి తెలుగు రాకుండా చిన్న స్మైల్ ఇస్తున్నారు అంతే. మాకు కూడా వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కావట్లే. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అందుకేననుకుంటా మన ఇండియాలో అంటుంటారు, ఒక్కసారైనా సరే బ్యాంకాక్ వచ్చిపోవాలి అని. ఈ బ్యాంకాక్ వచ్చి అందాలను చూడాలని అంటూ ఉంటారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఈ విధంగా బీచ్ అయితే ఉండడం జరిగింది మొత్తం. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక థాయ్ వాళ్ళే కాదు, ఒక ఇండియన్ వాళ్ళే కాదు, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఫుల్ అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా బీచ్ ఒడ్డున టెంట్ వేసుకొని ఫుడ్ నచ్చిన ఫుడ్ ఆర్డర్ చెప్పుకొని ఆ ఫుడ్ తింటా ఉంటే మజాయే వేరేప్ప. చూడండి ఫ్రెండ్స్, ఇట్స్ అమేజింగ్, ఇట్స్ అమేజింగ్, సూపర్ సూపర్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.